ఈ వీడియోలో మనము భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ 4లోని సెక్షన్ 51 గురించి తెలుసుకుంటున్నామండి. నేర ప్రేరకుడు ఒక చర్యను ప్రేరేపిస్తే మరొక చర్య జరిగినప్పుడు ఎలాంటి శిక్ష అమలు అవుతుంది అనేదే ఈ సెక్షన్ తెలియజేస్తుందండి. సో ఏమిటంటే, నేరము చేయించువాడు నేరము చేయువాడికి ఒక చర్యను చేయమని చెప్తారు. అప్పుడు సందర్భాన్ని బట్టి, సో నేరము చేస్తున్న క్రమంలో కొన్ని సందర్భాలను బట్టి, సో ఏ చర్య అయితే ప్రేరేపించబడిందో ఆ చర్య జరగకుండా మరొక చర్య జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మనము ఏ చర్య జరిగిందో, ఏ నేరమైతే జరిగిందో ప్రేరేపింపబడిన చర్య కాకుండా వేరొక నేరము జరిగితే జరిగిన నేరము ఆధారంగానే శిక్షను విధిస్తారండి ప్రేరేపుడికి. అంటే నేర ప్రేరణ వల్ల చర్యకి జరిగిన నేరముకు సంబంధం ఉండాలి, ఇక్కడ కొంతవరకైనా సంబంధం ఉండాలి. సో అలాంటి సమయంలో ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 51ని అనుసరించి శిక్షను విధిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనము జెడ్కి అన్నంలో విషం కలపమని ఏ బికి ప్రోత్సహించాడు అనుకుందాం. సో బి ఏం చేస్తాడంటే, ఏ ప్రోత్సహించాడు ఎవరిని? బిని. జెడ్ యొక్క తింటున్న అన్నంలో విషం కలిపి హతమార్చాలని. సో బిఎల్ఈ మనకు జెడ్ పక్కనే ఉన్న వై కూడా, జెడ్ వై ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, తింటున్నారు అనుకుందాం. సో జెడ్ని వైనే జెడ్ అనుకొని బి ఏం చేశాడంటే వై యొక్క తినే అన్నంలో విషం కలిపాడు. అప్పుడు జెడ్కి బదులు వై చనిపోయాడు అన్నట్టు. సో చనిపోయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏ ప్రోత్సహించాడు బిని, సో దాని ప్రోత్సాహం కింద, సో ఏ ప్రోత్సహించినందుకు గాను సో వైని చంపినా కానీ అది హత్య కిందకే పరిగణించబడి ఏని శిక్ష విధిస్తారండి. మరో ఎగ్జాంపుల్ బీసీ అనే ఇద్దరు దోపిడీ దొంగలు ఉంటారు. సో ఏ నేతను ఒక ఇంటిలోకి వెళ్ళి దోపిడీ చేయమని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు ఏం చేస్తారంటే, సో బీసీలు దోపిడీకి ఇంటిలోకి దిగగానే ఆ ఇంటి యజమాని తన ఇంట్లో వారికి ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి భావించి ఆ ఇంటి యజమాని బీసీల పైన ఏంటంటే తిరుగుబాటు చేసి వాళ్ళిద్దరిని హతమార్చేస్తాడండి. సో ఇక్కడ జరిగిన నేరం ఏంటంటే, దోపిడీకి ఏ ప్రోత్సహిస్తాడు కానీ జరిగింది ఏమిటి? ఇంటి యజమాని వల్ల బీసీ వాళ్ళు హతమార్చబడ్డారు. సో బీసీలు హతమార్చబడ్డారు కాబట్టి ఏ శిక్షార్హుడు అవుతాడండి ఈ సెక్షన్ కింద. థ్యాంక్ యూ. Like, share, subscribe, please.